Q9 న్యూస్కు స్వాగతం. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్కు కొనసాగింపుగా 18 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు మరింత చెరువుగా చేరి మెరుగుపరుచుకునేందుకు ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పాదయాత్రకు శ్రీకారం చుట్టారని తెలంగాణ కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ డిసిసి ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డిలు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని పీవీఆర్ భవన్లో విలేకరుల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆగస్టు 2వ తేదీన ఆలూరు గగ్గుపల్లి మీదుగా పాదయాత్ర బస్టాండ్ వరకు 10 కిలోమీటర్ల పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు. తిరిగి 3వ తేదీ ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు పాత బస్టాండ్లో శ్రమదానం కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. అనంతరం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ముఖ్య నాయకుల సమావేశం ఉంటుందన్నారు. ఈ పాదయాత్రలో జిల్లాకు సంబంధించిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క, బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, బాల్కొండ బాధ్యులు సునీల్ రెడ్డి, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, అన్ని మండలాల అధ్యక్షులు, చైర్మన్లు, పెద్ద మొత్తంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్లు పండిత్ పవన్, అయ్యప్ప శ్రీనివాస్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్ను, మాజీ కౌన్సిలర్లు, ఆర్మూర్ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు బైండ్ల ప్రశాంత్, డొంగేశ్వర్ మండల అధ్యక్షుడు భూమేష్, మండలాల న్యాయంతో పాటు అభివృద్ధి సంక్షేమాలను సమానంగా అందించే ఒక కార్యక్రమాన్ని మీరు బలపరిచిన వాళ్ళు అవుతారని సందర్భం తెలియదు. డైరెక్టర్ మిగతా ముఖ్య కార్యకర్తలందరికీ స్వాగతం, అదేవిధంగా పత్రికా సోదరులకు స్వాగతం, సుస్వాగతం. ఈ సమావేశము ముఖ్యంగా ఈ నెల 2వ తేదీ సాయంత్రం మా రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఈరోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒక 8 నియోజకవర్గాలలో పాదయాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా శనివారం రోజు మన జిల్లాకు ఆ పాదయాత్రకు సంబంధించిన కార్యక్రమం ప్రారంభమైంది. అది ముఖ్యంగా ఆర్మూర్ నియోజకవర్గంలో ఆలూరు నుండి గగ్గుపల్లి, ఈసాపల్లి మీదుగా పాత బస్టాండ్ వరకు సుమారు 10 కిలోమీటర్ల పాదయాత్ర కొనసాగుతుంది. ఇందులో జిల్లాకు సంబంధించినటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, షబ్బీర్ అలీ గారు, భూపత్ రెడ్డి గారు, అదేవిధంగా బాల్కొండ బాధ్యులు సునీల్ గారు, ఈ జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, అన్ని మండలాల అధ్యక్షులు, ఫ్రంట్ ఆర్గనైజేషన్ చైర్మన్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మిత్రులకి నమస్కారం. ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పిసిసి అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి గారికి, సాయిబాబా గౌడ్ గారికి, మాజీ చైర్మన్లకి, మండల అధ్యక్షులకి, యువజన అధ్యక్షుడికి, మిగతా నాయకులకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఎల్లుండి అనగా 2వ తారీఖు నాడు మన ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, అదే రకంగా మన ఇందూరు బిడ్డ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మన మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారు, షబ్బీర్ అలీ గారు, భూపత్ రెడ్డి గారు, సునీల్ గారు, మిగతా ఉమ్మడి జిల్లా నాయకులు, చైర్మన్లు అందరూ కూడా ఆలూరు నుండి ఆర్మూర్ బస్టాండ్ వరకు ఏదైతే సుమారు 10 కిలోమీటర్ల పాదయాత్రలో భాగంగా వస్తున్న మీనాక్షి నటరాజన్ గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.